8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పంచాయతీ ఎన్నికల్లో పనిచేయని 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రెబల్స్ తో సమన్వయం చేసుకోకపోవడాన్ని తప్పుపట్టారు. పంచాయతీ ఎన్నికల్లో 66% స్థానాలు నిజమైతే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు లేదన్నారు. న్యాయం రాజ్యాంగబద్ధంగా స్పీకర్ వ్యవహరించాలని హితో పలికారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన 2 పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీ కుటుంబం పేరు పలికితే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడతాయన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాడ్సేను పూజించేవారు కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో కారు పార్టీ జోరుకు కాంగ్రెస్ బేజారైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 50% సర్పంచ్ స్థానాలు కూడా కాంగ్రెస్ గెలవలేదని సెటైర్ వేశారు. ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి కోస్గికి వెళ్లనున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులతో 24న మధ్యాహ్నం సీఎం రేవంత్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. రేపు తెలంగాణ భవన్ కు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన రేపు బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. వైసీపీ హయాంలో విశాఖ ఋషికొండను జగన్ గుండు కొట్టించారని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గీత దాటితే చేతిలో గీత లేకుండా చేస్తామన్నారు. యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అవుతారంటూ పంచ్ డైలాగ్ పెంచారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో అమరజీవి జలధార పథకంలో భాగంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఆయన జగన్ కు నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. శ్రీకాకుళం జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాస్గా మారింది. ఉపాధి హామీ నిధుల వినియోగం, సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణ పనుల బిల్లులపై రచ్చ జరిగింది. కాంగ్రెస్ ను దేశం నుంచి తరిమి కొట్టాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విశాఖలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామన్నారు బండి సంజయ్. వివాదంలో ప్రశ్నించాడని వెళ్లిన పోలీసులపై దాడి చేశారు. కలబడి పిడిగుద్దులు గుద్దారు. పశ్చిమ బెంగాల్లో చొరబాటుదారులను కాపాడేందుకు టీఎంసీ సర్ను వ్యతిరేకిస్తోంది. ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. సీఎం మమతా బెనర్జీ పాలనలో బెంగాల్లో అవినీతి, బంధుప్రీతి. కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కార్పై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. మహాత్మా గాంధీ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదు. ఆయనకు కేసులు వరుసగా వెంటాడుతున్నాయి. తోషఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ కోర్టు మరో షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు మరో హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించిన విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మరణించిన T20 వరల్డ్ కప్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 15 మంది ఆట. అదానీ అంబుజా సిమెంట్ సమర్పించు వెదర్ రిపోర్టింగ్ చూద్దాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.